హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది టీవీఎస్ ఎంటార్క్ రేస్ ఎక్స్పీ బ్లాక్ ఎడిషన్ అనమాట. చూస్తానికి లైవ్లో చాలా బాగుంది. మొత్తం బ్లాక్ కలర్తో అలాగే రెడ్ కలర్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైజ్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎవరైనా ఈ ఎంటార్క్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. ఇంజన్ విషయానికి వస్తే 3 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124.8 cc BS 6.2 ఇంజన్తో లభిస్తూ ఉంది. ఇది రేస్ ఎక్స్పీ కాబట్టి నార్మల్ ఎంటార్క్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పవర్ ఎంటార్క్ అయితే ఎక్కువ ఉండిద్ది. 10.2 PS పవర్, 10.9 Nm టార్క్తో అయితే ఈ ఇంజన్ లభిస్తూ ఉంది. పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. మిగతా ఎంటార్క్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఈ వెహికల్లో ఎక్కువ ఉండిద్ది అనమాట. మీరు రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్లో రైడ్ చేసేటప్పుడు కూడా మీరు చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వెహికల్లో గేర్లు కూడా ఏమీ ఉండవు. సో నార్మల్ బైక్స్ లాగా మీరు క్లచ్ మూసి గేర్లు వేయాలనే టెన్షన్ కూడా ఉండదు. అంటే ఏ స్కూటీలో అయినా సరే గేర్లు ఉండవు అనుకోండి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట, కంఫర్టబుల్గా రైడ్ చేయటం. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 220 mm పెడల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి డిస్క్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. పెడల్ డిస్క్ ఇవ్వడం వల్ల మనకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు హార్డ్ బ్రేక్ చేసినప్పుడు త్వరగా హీట్ అనేది రెడ్యూస్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. డిస్క్ కూడా మీకు అంత తొందరగా అరిగిపోదు అనమాట. అది ఒక ప్లస్ పాయింటే. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. బ్యాక్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఇప్పుడు దాకా రైడ్ చేశాను కదా, ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు మోనో షాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఒక షాక్ అబ్జర్వరే ఉండిద్ది బ్యాక్ సైడ్. దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ లేదు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12 inch రెడ్ కలర్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు 12 inch ఎల్ఐ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. నార్మల్ ఎంటార్క్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇందులో రెడ్ కలర్ ఎల్ఐ వీల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి కొద్దిగా చూస్తానికి ప్రీమియంగా అయితే ఉండిద్ది. ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ టైర్ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 110/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. కొంచెం వైడ్ టైర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు బెటర్ గ్రిప్ అయితే ఉండిద్ది. కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్ళినా సరే మీకు అంత తొందరగా స్కిడ్ అవ్వదు. అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. మైనస్ ఏంటంటే కొంచెం మైలేజ్ అయితే రాదనమాట. మిగతా స్కూటర్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం లావు టైర్లు అయితే ఈ వెహికల్లో ఉన్నాయి కాబట్టి మైలేజ్ అయితే డ్రాప్ అయ్యిద్ది. ఎంత మైలేజ్ వస్తుంది ఏంటంటే నేను మీకు లాస్ట్లో చెప్తాను. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 155 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయిద్ది. బట్ ఇందులో 5 mm అనేది తక్కువ ఉంది కాబట్టి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా రైడ్ చేయండి, లేకపోతే కింద తగిలే అవకాశం అయితే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే మీకు 5.8 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. సో మీకు ఈ సీట్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఇక్కడే ప్రొవైడ్ చేశారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ విషయానికి వస్తే 111 kg అయితే ఉంది. 3 వాల్వ్స్ ఇంజిన్, అలాగే కొద్దిగా వైడ్ టైర్స్ అయితే ఉన్నాయి. వెహికల్ కూడా కొద్దిగా చూస్తానికి పెద్దగా ఉండిద్ది కాబట్టి మీకు కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది అనమాట. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 770 mm లభిస్తూ ఉంది. మినిమం 5.5 హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే 5'8" హైట్ అయితే ఉంటా. సెంటర్ స్టాండ్ వేసే ఉంది. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. 111 kg బరువు ఉంది కాబట్టి కొంచెం హైట్ అయితే ఉండాలి. కానీ మీరు ఒకసారి టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చోండి. ఈ బరువు మీరు మోయగలరా లేదా, లేకపోతే ఒకసారి టెస్ట్ రైడ్ కూడా చేయండి. టెస్ట్ రైడ్ చేస్తే అసలు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీరు అనుకున్న దాని ప్రకారం ఇది ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు ఇందులో సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగా నచ్చింది. ఏదైతే ఈ సీట్ ఉందో ఇక్కడ దాకా మీకు బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉండిద్ది అనమాట. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉండిద్ది. మీరు లాంగ్ వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోవచ్చు. స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. పట్టుకోవడానికి కంఫర్టబుల్గానే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఫ్రంట్ LED హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 4-pack LED లైట్ అనమాట. మీకు మధ్యలో DRLs కూడా ఉన్నాయి. చూస్తానికి హెడ్లైట్ డిజైన్ అయితే చాలా బాగుంది. సిగ్నల్ లైట్స్ అయితే మీకు ఇక్కడ ఫ్రంట్ సైడ్ పైన అయితే డిజైన్ చేశారు. ఇది బల్బ్ అనమాట, LED అయితే ఏమీ కాదు. బ్యాక్ సైడ్ టేల్ లైట్ అయితే మీకు LEDతోనే లభిస్తూ ఉంది. ఇది చూస్తానికి చాలా బాగుండేది యాక్చువల్లీ. సో నాకైతే పర్సనల్గా హెడ్ లైట్, టేల్ లైట్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే 22 లీటర్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఈ అండర్ సీట్ స్టోరేజ్ అనేది మీరు ఉపయోగించుకోవాలి అంటే కీ అనేది ఇక్కడ పెట్టేసి లెఫ్ట్ తిప్పితే మామూలుగా మిగతా స్కూటర్స్లో ఓపెన్ అవుతుంది కదా, కానీ ఇక్కడ అలా అయితే కాదు. ఇక్కడైతే మీకు ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ తిప్పారనుకోండి, సీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక చిన్న హెల్మెట్ పట్టేంత స్పేస్ అయితే ఉంది. 22 లీటర్స్ అంటే సరిపోతుంది. బట్ మీరు ఫ్యూయల్ ఇక్కడ ఫిల్ చేసుకోవాలంటే మాత్రం ఇట్లా లెఫ్ట్ సైడ్ అయితే తిప్పాలి. ఇక్కడ నుంచి మీకు లిడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కీ ఆప్షన్ అనేది ఉంది కదా, ఇది ఇక్కడ కాకుండా మొత్తం ఆల్ ఇన్ వన్ కీ లాగా ఇక్కడే ఇస్తే బాగుండు అనిపించింది నాకు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో మీకు డిజిటల్ క్లాక్ అయితే ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ తెలుసుకోవచ్చు.
బ్లూటూత్ అయితే ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, ల్యాప్ టైమింగ్ తెలుసుకోవచ్చు, సైడ్ స్టాండ్ ఆన్ అండ్ ఆఫ్ కి సంబంధించిన ఇండికేటర్ అయితే చూపిస్తా ఉంది, ఓడాన్ని ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ గేజ్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, కాల్ అండ్ SMS అలర్ట్స్ తెలుసుకోవచ్చు, లో ఫ్యూయల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది, మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంది, పవర్ అండ్ ఎకో మోడ్ ఇండికేటర్ ఉంది, హై బీమ్ ఇండికేటర్ ఉంది. ఇట్లా మనకి ఈ కన్సోల్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు లైవ్లో షోరూమ్కి వెళ్ళి ఈ కన్సోల్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలో మీకు అంత క్లారిటీగా అర్థం కాబోయి ఉండొచ్చు. సో నేను చాలా ఫీచర్స్ గురించి చెప్పాను కదా, బట్ మీరు షోరూమ్కి వెళ్ళండి. చాలా ఫీచర్స్ అయితే మీకు ఈ TVS NTORQ రేస్ XPలో అయితే ఉన్నాయని చెప్పాలి. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్న ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద హజార్డ్ లైట్ స్విచ్ ఉంది రెడ్ కలర్లో. సో ఎప్పుడైనా నైట్ టైం పార్క్ చేసుకున్నప్పుడు ఈ హజార్డ్ లైట్స్ అయితే మీరు ఆన్ చేసుకోవాలి. కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది, వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వచ్చు ఈ స్విచ్ ద్వారా. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మీరు సిటీలో రైడ్ చేసినా కానీ హైవే మీద రైడ్ చేసినా కానీ కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారు. ఇంకా టాప్ స్పీడ్ ఎంత వెళ్ళిద్ది అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది 3 వాల్వ్స్ ఇంజిన్తో లభిస్తూ ఉంది కాబట్టి మీకు ఈజీగా 120 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు అంత నాయిస్ రాదనమాట, అంటే వైబ్రేషన్స్ ఉండవు, టైర్స్ గ్రిప్ కూడా బాగుంటుంది కాబట్టి ఈజీగా మీరు క్రూజ్ చేసుకుంటూ 120 కిలోమీటర్స్ పైన వెళ్ళొచ్చు. కానీ మైలేజ్ అయితే తగ్గిపోయిద్ది, 30 నుంచి 35 కిలోమీటర్ల మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైడ్ టైర్స్, వెయిట్ ఉంది, అలాగే 3 వాల్వ్స్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మైలేజ్ అయితే రాదనమాట. మీకు మైలేజ్ కావాలి అని అనుకుంటే ఈ వెహికల్ అస్సలు సెట్ అవ్వదు. బట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, నాకు మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, వైడ్ టైర్స్ ఉండాలి, రోడ్డు గ్రిప్ ఉండాలి, మంచి స్పీడ్ వెళ్ళాలి, కంఫర్ట్ ఉండాలి, పికప్ ఉండాలి, గేర్లు అయితే ఏమీ ఉండకూడదు, ఒక స్కూటీ కావాలి, బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ స్కూటర్ అయితే కొనుక్కోవచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,35,000 రూపాయల లోపే మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 30,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. 3 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. 10.2 PS పవర్, 10.9 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఈ వెహికల్ ఉంది. పొద్దు నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాను. ఈవినింగ్ 3:41 అయితే అయింది టైం అయితే. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్గా ఉంది, నాకు ఎక్కడ ఇంజిన్ హీట్ అవ్వలేదు, అలాగే పవర్ ల్యాగ్ కూడా ఎక్కడ అనిపించలేదు. పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రేస్ XPలో మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది నార్మల్ NTORQతో కంపేర్ చేసుకుంటే. రేస్ ఎడిషన్ అలాగే మీకు రేస్ XT అని చెప్పేసి ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఈ వెహికల్లో బాగుండిద్ది. సీట్ కంఫర్ట్ బాగుంది, బ్యాక్ సైడ్ మీకు కొంచెం సపోర్ట్ ఉండిద్ది అనమాట. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా ఈ వెహికల్లో బాగుండిద్ది. నేను 5'8" హైట్ అయితే ఉంటా. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఎక్కడ కూడా ఫ్రంట్ తగలట్లేదనమాట. మినిమం 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. అలాగే రైడర్ ఫుట్ రెస్ట్ స్పేస్ కూడా మీకు డీసెంట్ ఎనఫ్ అనమాట. మరీ అంత ఎక్కువ లేదు, అలా అని చెప్పేసి తక్కువ కూడా లేదు, మీడియంగా అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, రిలాక్స్డ్గా 90 డిగ్రీస్లో కూర్చొని మీరు లాంగ్ వెళ్ళిపోవచ్చు. ఇదేమి హైవే కూడా కాదు, ఎక్కువ స్పీడ్ వెళ్దామంటే ఈజీగా 120 కిలోమీటర్స్ అయితే వెళ్ళిద్ది. ఇంకొకటి షోరూమ్ వాళ్ళు నాకు ఈ స్పీడోమీటర్ అయితే డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ ఎంత వెళ్తున్నానో మీకు చూపించలేను, అదొకటి. బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫ్రంట్ 220 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు కదా, మీకు డిస్క్ బ్రేక్ ఏ వెహికల్ అయినా సరే బాగా పెర్ఫామ్ చేసిద్ది. బట్ ఇన్నిట్లో మీకు పెట్రోల్ డిస్క్ ఇచ్చారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. బ్యాక్ సైడ్ మీకు డ్రమ్ బ్రేకే, యావరేజ్ అనమాట. ఇది కొంచెం లూజ్ ఉంది, మీరు PDI ప్రాసెస్లో మీకు ఇది టైట్ చేసి ఇస్తారు డెలివరీ అయ్యేటప్పుడు. ఓవరాల్గా మీకు బ్రేక్స్ బాగుంటాయి, ఎందుకంటే సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది. ఈవెన్ సస్పెన్షన్ కూడా బాగుంది, టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు కదా. సో మీకు గతుకుల్లో వెళ్ళినా సరే అంత తొందరగా అయితే ఆ బంప్స్ తెలియదు అనమాట. సో సస్పెన్షన్ ట్యూనింగ్ కూడా బాగుంది. ఎవరైతే లాంగ్ వెళ్దాం అనుకుంటారో, టైర్స్ గ్రిప్ కావాలి అని అనుకుంటారో కొంచెం మంచిగా, వాళ్ళకి ఇది సెట్ అయిపోయింది బ్రో. ప్రైస్ కూడా మీకు 1,35,000 లోపే వచ్చేసిద్ది. అప్రిలా స్కూటర్స్ కానీ, వెస్పా స్కూటర్స్ కానీ అవన్నీ మీకు 3 వాల్వ్స్ ఇంజిన్స్తో లభిస్తాయి. అవి చాలా బాగుంటాయి పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే. బట్ సస్పెన్షన్ అయితే అంత బాగోదు, మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండిద్ది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అనమాట, 1,50,000 రూపీస్ అలా పెట్టాలి మీరు ది బెస్ట్ టాప్ ఎండ్ వెహికల్ కొనాలి అంటే. కానీ ఇది మీకు 1,35,000లోనే వస్తుంది కాబట్టి ఆ ఫీచర్స్ అన్ని ఈ వెహికల్లో ఉన్నాయి కాబట్టి చాలామంది ఈ వెహికల్ కొందామని ట్రై చేస్తారు. కానీ మీకు దీనికి కూడా కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది, ఎందుకంటే ఈ వెహికల్లో ఉన్న టైర్స్ అయితే కొంచెం వైడ్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ పెట్టి మీరు కొత్త టైర్ అయితే వేయించుకోవాలి. అంత తొందరగా రిపేర్ అయితే రాదు, ఒకవేళ వచ్చినా సరే TVS స్పేర్స్ రీజనబుల్గానే మీకు దొరుకుతాయి అనమాట. సో ఇట్లా యాక్సిడెంట్ ఇస్తుంటే మాత్రం ఎగ్జాస్ట్ సౌండ్ అయితే బాగుంది, అలాగే మీకు పికప్ బాగుంది. సో ఇట్లా స్పీడ్గా వెళ్ళి షడన్గా ఎవరైనా అడ్డు వచ్చి బ్రేక్ వేయాలన్నా సరే మీకు డిస్క్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి బ్రేక్స్ బాగా పడుతున్నాయి. సస్పెన్షన్ ట్యూనింగ్ బాగుంది సిటీలో తిరగడానికి. సీట్ కంఫర్ట్ కూడా బాగుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 155 mm ఇచ్చారు. 165 ఇస్తే బాగుండేది. ఇంకొక 10 mm మనం ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తాము ప్రైస్కి. బట్ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగానే వెళ్ళండి. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. ఇంజిన్ కిల్ స్విచ్, హజార్డ్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ అనమాట. మైనస్ల విషయానికి వస్తే ఆల్ ఇన్ వన్ లాక్ అయితే ఇవ్వలేదు. మనం జూపిటర్ 125లో చూసాం కదా, జూపిటర్ 113లో కూడా చూసాము, ఈవెన్ జూపిటర్ 110 పాత వెహికల్స్లో కూడా చూసాం ఆల్ ఇన్ వన్ లాక్ అయితే. కానీ ఈ వెహికల్ సీట్ ఓపెన్ చేయాలన్నా, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయాలన్నా సరే ఇక్కడైతే మనం పెట్టాలన్నమాట తాళం. నాకు అదొకటి నచ్చలేదన్నమాట, అది ఇస్తే బాగుండేది. ఇది ఎల్సిడి కాకుండా కలర్ కన్సోల్ ఇస్తే బాగుండేది, అది కొద్దిగా మైనస్. బట్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది కదా, ప్రజెంట్ మనం పవర్ మోడ్లో అయితే ఏమి లేము, ఎకో మోడ్లో ఉన్నాం. సో ఇట్లా స్లోగా వెళ్తే మైలేజ్ అయితే బాగా వస్తుంది. యాక్సిలేటర్ సడన్గా తిప్పేసేసారనుకో, ఇక్కడ ఆరెంజ్కి షిఫ్ట్ అయింది కదా, అంటే మీకు మైలేజ్ అయితే అంత రాదనమాట. కొద్దిగా స్పీడ్గా వెళ్తే చూడొచ్చు, ఇక్కడ గతుకులు ఉన్నాయి మొత్తం. సస్పెన్షన్ బాగుంది. వెయిట్ కూడా నాకు అంత అనిపించట్లేదు బ్రో, 111 kgలే కదా. సో నాకు వెయిట్ ఏమి అనిపించట్లేదు. హైట్గా ఉన్న వాళ్ళకి ఏ వెహికల్ అయినా సరే అంత వెయిట్ అనిపించదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇట్లాంటి క్లైమాటిక్ కండిషన్స్లో లాంగ్ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది బైక్ రైడ్ అయితే. ఇందులో నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఎల్ఈడి హెడ్ లైట్, టైల్ లైట్ కూడా డిజైన్ బాగుండిద్ది. 4 pack ఎల్ఈడి హెడ్ లైట్, డిఆర్ఎల్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి ఇస్తే బాగుండేది, బట్ ప్రైస్ కట్ చేశారనమాట అక్కడ. ఈ వెహికల్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్రేక్స్ బాగా పడుతున్నాయి, సస్పెన్షన్ బాగుంది. సో నేను చెప్పిన కొన్ని మైనస్లో మీకు అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు అని అనుకుంటే మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళండి, ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే హ్యాపీగా మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ 2024 టీవీఎస్ ఎంటార్క్ రేస్ ఎక్స్పీ బ్లాక్ ఎడిషన్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఈ రోజంతా నేను ఈ వెహికల్ని రైడ్ చేస్తూనే ఉన్నాను. హైవే మీద రైడ్ చేశాను, సిటీలో కూడా రైడ్ చేశాను. టైర్స్ గ్రిప్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి వెళ్ళారనుకోండి, మీకు టెస్ట్ రైడ్ వెహికల్ అయితే ఇస్తారు. మీరు రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి మీకు నచ్చితే మీరు హ్యాపీగా ఈ వెహికల్ కొనుక్కోవచ్చు. గేర్లు అయితే ఏమీ ఉండకూడదు, కొంచెం ప్రీమియం వెహికల్ అయితే ఉండాలి. బడ్జెట్లో కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు టీవీఎస్ ఎంటార్క్ రేస్ ఎక్స్పీ అయితే ట్రై చేయొచ్చు. మిగతా 3 valves ఇంజిన్స్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇది బడ్జెట్లోనే వస్తుందన్నమాట. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే 30,000 రూపీస్ చెప్పాను కదా. ఇంకా ఏమైనా తక్కువ డౌన్ పేమెంట్ చేయాలన్నా లేకపోతే ఎక్కువ డౌన్ పేమెంట్ చేయాలన్నా సరే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తా, ఒకసారి ఆ షోరూమ్కి కాల్ చేయండి. తెనాలి పైన టీవీఎస్ షోరూమ్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు మొత్తం క్లారిఫై చేస్తారు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.